ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి ఒక మార్పులు సంభవిస్తున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు ఇప్పుడిప్పుడే వాళ్ళకి సంబంధించినటువంటి నిజానిజాలని పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కరొక్కరుగా బయటికి వస్తూ తన సామాజిక వర్గానికి అదే రకంగా తనకు సమాజానికి కూడా పవన్ కళ్యాణ్ తీరనేటువంటి అన్యాయం చేస్తున్నాడు అనేటటువంటి ఆరోపణలతో బయటకు వస్తున్నారు. ఆ కోవకి చెందినటువంటి మరొక ప్రముఖ నాయకుడు పోతిన వెంకట మహేష్ అనేటటువంటి వ్యక్తి. సో ఇతను పోతిన చిన్న మహేష్గా చాలా ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి. గడిచినటువంటి దాదాపుగా 3 సంవత్సరాల కాలం జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగాను అదే రకంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని భుజాన్ని ఎత్తుకుని అనేక సందర్భాల్లో జనసేనకు సంబంధించినటువంటి కార్యాచరణని చాలా దీక్షతో అమలు చేసేటటువంటి ఒక కార్యకర్తగా పేరెన్ని కన్నాడు. సో ఇతను చేసినటువంటి మహాపరాధం ఏమిటంటే విజయవాడలో ఉండేటటువంటి 3 కాన్స్టిట్యున్సీల్లో విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకోవటం, పోటీ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ అతన్ని ఆదేశించడం, పోటీకి మరొకరికి అవకాశం ఇవ్వకుండా పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటుని జనసేన పార్టీ మాత్రమే తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ అతనికి నమ్మబలకటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చూసాం. సో గడిచినటువంటి కొంతకాలంగా కనుక మనం చూస్తే పొత్తులో భాగంగా సుజనా చౌదరి అనేటటువంటి భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇన్ఫార్మర్గా ఉన్నటువంటి వ్యక్తి సుజనా చౌదరికి వెస్ట్ సీట్ని అలాట్ చేస్తున్నారనేటటువంటి మాట బయటకు వచ్చింది. దానితో నిరాశ చెందినటువంటి పోతిన మహేష్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కలవటమే కాకుండా గడిచినటువంటి ఏడాది 2 సంవత్సరాల కాలంగా నన్ను మీరు ఆదేశించిన తర్వాత మాత్రమే అనేక లక్షల రూపాయలు దానిలో ఇన్వెస్ట్ చేయటమే కాకుండా చాలామందికి మేము ఈ రకంగా ఖర్చు పెట్టుకుని ఉన్నాం. సో ఇప్పుడు మీరు విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు కాకుండా పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి అలాట్ చేయటం అనేటటువంటిది నమ్మినటువంటి వ్యక్తుల్ని మోసం చేయటం మాత్రమే అనేటటువంటి ఆక్రోశాన్ని ఆవేదనని వెలుబుచ్చుతూనే ఉన్నాడు. అయినా సరే పవన్ కళ్యాణ్ యొక్క నేచర్ ఏ రకంగా ఉందో ఆ నేచర్కి అనుగుణంగానే జనసేన పార్టీని రేపో మాపో తెలుగుదేశం పార్టీలో విలీనం చేయబోయేటటువంటి కార్యక్రమాన్ని అండర్టేక్ చేసేటటువంటి వ్యక్తిగా అతని యొక్క ఆవేదనని, అతని ఆక్రోశాన్ని, అతని రిక్వెస్ట్ని కూడా పరిచయం పెట్టినాడు. సో గడిచినటువంటి చాలా రోజులుగా రిక్వెస్ట్ చేసి ఇక ఒక కంక్లూజన్కి వచ్చి ఆయన జనసేన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అనేక మాటలు మాట్లాడటం అనేది మనం చూసాం. సో ఆయన ముఖ్యంగా మాట్లాడినటువంటి మాటల్లో లక్షలాది మంది ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ నేచరు 5 సంవత్సరాల ముందే తెలుసుకున్నారు. కాబట్టి గడిచినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని ఓడించారు. అదే రకంగా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ని 2 నియోజకవర్గాల్లో కూడా చిత్తుగా ఓడించడం అనేటటువంటిది జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకి నాయకులకి పవన్ కళ్యాణ్ యొక్క ఆంతర్యం తెలియకపోయినా ప్రజలు మాత్రం మాకంటే ముందే 5 సంవత్సరాల ముందే పవన్ కళ్యాణ్ యొక్క మోసాన్ని గ్రహించినారనేటటువంటి ఒక చాలా పెద్ద ఆరోపణ చేశాడు. రెండోది మాట్లాడుతూ త్యాగాలు చెయ్యాలి అనేటటువంటి పవన్ కళ్యాణ్ మాట ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కాపులు మాత్రమే త్యాగాలు చేయాలా, కమ్మవారు త్యాగం చేయడానికి వీల్లేదా అనేటటువంటి మాట మాట్లాడారు. సో నన్ను త్యాగం చేయమని చెప్తూనే సుజనా చౌదరికి ఏ రకంగా మీరు సీట్ అలాట్ చేయడానికి యాక్సెప్ట్ చేసినారు అనేటటువంటి మాట చాలా ప్రధానమైనటువంటి మాట మాట్లాడారు. మూడవది 2019 ఎన్నికల్లో సుజనా చౌదరి నేతృత్వంలోనే తన తల్లి అయినటువంటి తల్లిగారిని అనరానటువంటి మాటలు మాట్లాడారు, చెప్పుకోలేనటువంటి విధంగా హింసించారు అని సుజనా చౌదరి మీద ట్వీట్లు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ సుజనా చౌదరికి మద్దతు ఇమ్మని మమ్మల్ని అందరినీ ఏ రకంగా ఆదేశిస్తాడు, అదే రకంగా తను ఏ రకంగా మద్దతు ఇస్తాడు. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం చేసినటువంటి ఆరోపణలు తప్ప అందులో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు అనేటటువంటి మాట కూడా మాట్లాడారు. దానితో పాటుగా 2009 సంవత్సరంలో పార్టీ పెట్టినటువంటి ప్రజారాజ్యం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి కనుమరుగైందో అతని తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్కి కూడా అదే నేచర్ ఉంది. అంచేత 2014లో పెట్టినటువంటి ఈ పార్టీ కూడా త్వరలోనే కనుమరుగు కాబోతోందనేటటువంటి జోస్యం కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా పోతిన మహేష్ అనేటటువంటి వ్యక్తి వారి యొక్క విద్యార్హతలు కనుక మనం చూస్తే
నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంకామ్ పాస్ అయినటువంటి వ్యక్తి. అదే రకంగా మధురై యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ అనేటటువంటి డాక్టరేట్ని కూడా తీసుకునేటువంటి వ్యక్తి. స్వతహాగా చాలా ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మనం వారిని పరిగణించాలి. అతని యొక్క కామెంట్స్ కానీ, అతను మాట్లాడేటటువంటి విధానం కానీ, ఒక విద్యాధికుడు మాట్లాడేటటువంటి మాటలు కానీ మనం వారిని ఎప్పుడు కూడా చూస్తూ వచ్చాం. అటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఇప్పటిదాకా కూడా 3 రంగుల జెండాలు 3 జెండాలు మేమని చెప్పారు మమ్మల్ని. సో జనసేన పార్టీ జెండాను మోసాం, తెలుగుదేశం పార్టీ జెండాలను మోసాం, భారతీయ జనతా పార్టీ జెండా మోయటానికి కూడా సిద్ధపడిన తర్వాత కూడా మాకే అన్యాయం చేశారనేటటువంటి ఆవేదనతో రేపొద్దున్న మేము వైసీపీ పార్టీలో జాయిన్ అయితే తప్పేమిటి అనేటటువంటి మాట విలేకరుల సమావేశంలోనే విలేకరుల ముందుగా ఆయన మాట్లాడారు. సో పోతిన మహేష్ వైసీపీ పార్టీలో జాయిన్ కాబోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకుని రాబోయేటటువంటి రోజుల్లో ఒక విద్యాధికుడిగా వైసీపీ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేయడానికి ఏమైనా అండర్స్టాండింగ్ కుదిరిందా? రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశాలు. ఏమైనప్పటికీ కూడా అనేక మంది, సో మొన్న హరిరామ జోగయ్య గారు కొడుకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినారు. అదే రకంగా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి 2 నాయకులు తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మా కమ్యూనిటీని తుదికంట మోసం చేసినారని చెప్పి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినారు. సో జనసేన పార్టీలో కొంతమంది పవన్ కళ్యాణ్కి ఒక రకమైనటువంటి పర్సనల్ లాయల్టీస్గా ఉన్న వ్యక్తులు మాత్రమే మిగిలేరు, కానీ దాన్ని పార్టీగా పరిగణించినటువంటి వ్యక్తులు కానీ, అదే రకంగా ప్రజలు కూడా దాన్ని పార్టీగా పరిగణించడానికి సిద్ధంగా లేరు అనేటటువంటి అనేక మంది చెప్పినటువంటి మాటలు 2024 సంవత్సరంలో నిజం కాబోతున్నాయా? చూద్దాం. పిఠాపురం నియోజకవర్గంలో కాపుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పి తన యొక్క బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ తనని నమ్ముకుని ఇంతకాలం కూడా డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రయాణం చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్ తీసుకోలేదు. పోతిన మహేష్ మాటల్లో కనుక మాట్లాడాలనంటే మేమందరం కూడా జనసేనకు సంబంధించిన కార్యకర్తలుగా, నాయకులుగా మా జేబుల్లో ఉన్నటువంటి డబ్బులను మేము ఖర్చు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ డబ్బు సంపాదించినాడు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా చేయటం అనేటటువంటిది పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయపరమైనటువంటి దౌర్బల్యానికి, రాజకీయపరమైనటువంటి దిగజారుడుతనానికి ఇవన్నీ మచ్చుతునుకలుగా మాత్రమే ఉంటాయి. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో మహేష్ బాటలో అనేక మంది పయనించబోతున్నారా? ఒకవేళ ఎవరు పయనించకపోయినా సరే ప్రజలందరూ కూడా 2019వ సంవత్సరంలో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి కూడా ఏ రకంగా బుద్ధి చెప్పారో 2024 సంవత్సరంలో కూడా అదే రకమైన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? చూద్దాం. రాబోయేటటువంటి రోజు జరగబోయే కార్యక్రమాలు. జనసేన పార్టీ అనేటటువంటిది తెలుగుదేశం పార్టీతో జీవితకాలం పొత్తులో ఉంటుందని డిక్లేర్ చేసిన తర్వాత సో తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా గతి పట్టబోతోందో జనసేన పార్టీకి కూడా అదే రకమైన గతి పట్టబోతుందా లేదా అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 24వ సంవత్సరంలో తేల్చేటటువంటి అంశాన్ని మనం కూడా ఆసక్తితో గమనిద్దాం.